సాయి గారు మళ్ళీ ఇంకొకసారి తనూజ గారిని డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌గా అనుకోండి. సో, ఇంకొకసారి తనూజ గారి మీద తన యొక్క ఈర్ష్య అనుకోండి, ఆక్రోషం అనుకోండి, ఏదైనా అనుకోండి, కొంచెం నెగటివిటీ క్రియేట్ చేయాలని చూసాడు. సో, అదెక్కడంటే మన నిఖిల్ అండ్ గౌరవ్ గుప్తా గారి యొక్క టాస్క్ జరిగేటప్పుడు తనూజ గారిని సంచాలకుగా ఉండమన్నారు. సో, తనూజ గారు తన ఇష్టం వచ్చిన వాళ్ళని పిలిచి వెయిట్స్ ఎయొచ్చు అని అన్నారు. సో, ఇక్కడ ఇండైరెక్ట్‌గా తనూజ గారు గౌరవ్ గుప్తా గారికి సపోర్ట్ ఇచ్చినట్టు అనిపించిందంట. సాయి గారు ఈ గేమ్ అంతా అయిపోయి గౌరవ్ గుప్తా గారు గెలిచిన తర్వాత ఈ సాయి అనే వ్యక్తి నిఖిల్‌తో ఏమంటున్నాడు? సో, యాక్చువల్‌గా ఇంట్లో ఎక్కువ మంది మీకే సపోర్ట్ అండి. కానీ అక్కడ ఎవరైతే పిలిచి ఇండైరెక్ట్‌గా సంజన గారు ఇండైరెక్ట్‌గా మన తనూజ గారిని ఏమంటున్నారంటే, ఆమె మీకు అనుకూలంగా లేని వ్యక్తుల్ని పిలిచి వెయిట్స్ పెట్టమనంగానే మీకందరూ వెయిట్స్ ఏశారు. మీకు ఫర్‌గా ఉన్న వాళ్ళని తనూజ గారు పిలవలేదు. దానివల్ల మీరు ఓడిపోయారు అని ఇండైరెక్ట్‌గా సాయి గారు తనూజ గారిని అన్నట్లు అనిపిస్తుంది. మీరు ఇది కొంచెం నిశితంగా పరిశీలిస్తేనే తెలుస్తుంది. సో, ఇది ఇండైరెక్ట్‌గా నిఖిల్ అండ్ తనూజ గారికి మధ్యలో పుల్లలు పెట్టడం అనొచ్చు కదా!